చంద్రబాబు భయపడుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుతానో లేదోనని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు. వైసీపీ సర్కార్ 10 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఈ సమయంలో సూపర్ 6 పథకాలంటే భయం వేస్తోందని వ్యాఖ్యానించారు. ఎటూ ముందుకు కదలలేకపోతున్నామని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం ఆలోచించుకోవాలని కోరుతున్నారు. దీంతో సూపర్ 6 పథకాలు అమలు చేస్తారా లేదా అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఒక సీనియర్గా, అనుభవజ్ఞుడిగా చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? అటువంటప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? ఉచిత పథకాలపై ఎందుకు ప్రచారం చేశారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో రెట్టింపు సంక్షేమ పథకాలను అమలు చేస్తానని, సంపద సృష్టిస్తానని, ఆదాయాన్ని పెంచుతానని, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ల కోసం ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఏడాదికి ఒక కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, 18 ఏళ్లు గడిచిన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 1500 రూపాయల చొప్పున నెలకు అందిస్తానని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తానని, ఇలా ప్రజాకర్షక పథకాలను చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ నవరత్నాలు మాదిరిగా సూపర్ 6 అంటూ హడావుడీ చేశారు. ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తే సంపద సృష్టిస్తానని బదులిచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి పట్టించుకోవటం లేదు. పైగా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సంక్షేమ పథకాల అమలు కష్టమని కొత్త పల్లవి అందుకున్నారు. సంక్షేమం విషయంలో చంద్రబాబు వ్యతిరేకి అన్న ముద్ర ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు ప్రకటించినప్పుడు చంద్రబాబు ఎద్దేవా చేశారు. కానీ రాజశేఖర రెడ్డి చేసి చూపించారు. రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేశారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అదే కాంగ్రెస్ పార్టీకి పునాదిగా మారింది. 2 సార్లు అధికారాన్ని తెచ్చిపెట్టింది. అయితే రాష్ట్ర విభజనతో ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు సీనియారిటీని కోరుకున్నారు నవ్యాంధ్ర ప్రజలు. 2014 ఎన్నికల్లో సైతం చంద్రబాబు చాలా రకాల హామీలు ఇచ్చారు. కానీ అమలు చేయలేకపోయారు. అందుకే 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి మాట అటుంచితే జగన్ సంక్షేమాన్ని చేసి చూపించారు. రాజకీయాలకు అతీతంగా పథకాలను అమలు చేయగలిగారు. అయితే రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని, 20 సంవత్సరాల పాటు వెనక్కి నెట్టారని, అప్పులు చేశారని రకరకాల ఆరోపణలు చేశారు చంద్రబాబు. తాను వస్తే సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అప్పులు చేయనని, సంపద సృష్టించి ప్రజలకు పంచుతానని చెప్పుకొచ్చారు. సీనియర్ నేత కావటంతో ప్రజలు కూడా నమ్మారు. కానీ ఇప్పుడు చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక చంద్రబాబుకు ఒక అలవాటు ఉంది. చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నడుచుకుంటోంది. అందులో వచ్చిన కథనాలు చంద్రబాబు ఆలోచనలకు దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు అదే మీడియాలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు కూడా ప్రజలు ఆలోచించుకోవాలని కోరుతున్నారు. దీంతో సూపర్ 6 పథకాలలో భాగంగా ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చుతారా లేదా అన్నది చర్చకు దారితీస్తోంది. జాతీయ మీడియా సైతం దీనిపైనే అనుమానంతో ఉంది. అయితే దీన్ని సరిచేసుకునే క్రమంలో వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను గుర్తించారు టీడీపీ కూటమి నేతలు. ప్రజల్లో ఏది సంతృప్తి మిగులుస్తుందో, ఏది అసంతృప్తి రగిలిస్తుందో గుర్తించారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల్లోకి వెళ్లిపోయారు. ప్రజలకు నచ్చే చిన్న చిన్న పనులను పూర్తి చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసింది. నేను బటన్ నొక్కుతున్నాను, మీరు ప్రజలకు వెళ్లి చెప్పండి అని పురమాయించారు జగన్. ప్రజలు అన్నీ గుర్తుంచుకుంటారని భావించారు. సంక్షేమంతోనే వారు సంతృప్తి చెందుతారని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలే తప్పయ్యాయి. ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కోరుకున్నారని అర్థమైంది. మౌలిక వసతులు సైతం కోరుకున్నారని తేటతెల్లమైంది. అందుకే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని ఆలస్యం చేస్తోంది, అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కాలువల సైతం శుభ్రం చేయలేకపోయామని, ఎక్కడా చిన్నపాటి పని చేయలేకపోయామని సొంత పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. అదే వైసీపీకి అంతులేని నష్టాన్ని తెచ్చింది. జగన్ బటన్ నొక్కుడు పక్కన పెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమకు ఏం చేయలేదన్న బాధ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.
అదే అంతులేని నష్టాన్ని చేకూర్చింది. వైసీపీకి అధికారాన్ని దూరం చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టే టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల బాట పట్టారు. చిన్న చిన్న ప్రజా సమస్యలను వెనువెంటనే పరిష్కార మార్గం చూపారు. వాస్తవానికి జగన్ 2 ఏళ్ల ముందు నుంచి ఎన్నికల సన్నాహాలను ప్రారంభించారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమస్యలను గుర్తించాలని సూచించారు. బటన్ నొక్కి తాను సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని, అదొక్కటే చాలదని ప్రజల్లోకి వెళ్లి సమస్యలు గుర్తించి పరిష్కార మార్గం చూపిస్తేనే వారు గుర్తిస్తారని చెప్పుకొచ్చారు. అయితే ఆదేశాలు ఇచ్చిన జగన్ చేతిలో నిధులు పెట్టలేదు. దీంతో ప్రజల్లోకి వెళ్లిన ప్రజాప్రతినిధులకు నిలదీతలే ఎదురయ్యాయి. అక్కడి నుంచే వైసీపీపై వ్యతిరేకత ప్రారంభమైంది. పతాక స్థాయికి చేరింది. ప్రజలు ఏ చిన్న పనికైనా వాలంటీర్లపై ఆధారపడేవారు. సంక్షేమ పథకాలు సైతం వారే ఇస్తున్నారని భావించేవారు. వారితోనే సమస్యల పరిష్కారం సాధ్యమని ఒక అంచనాకు వచ్చారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ కంటే వారే పవర్ఫుల్ అని భావించారు. వారినే ఆశ్రయించి పనులు చేసుకునేవారు. వాలంటీర్ల ద్వారా రాజకీయం చేద్దామని జగన్ భావించారు. దానికి విపక్షాలు చెప్పాయి. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరం చేశాయి. ఆ విధంగా కూడా జగన్ అంచనాలు తప్పాయి. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు కూడా ఇట్టే పరిష్కారం అవుతున్నాయి. వాస్తవానికి ఈ చిన్న చిన్న పనులకు నిధులు అవసరం లేదు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు ఆ మాత్రం నిధులు సర్దుబాటు చేస్తే వీటికి ఇట్టే పరిష్కార మార్గం దొరుకుతుంది. కానీ సంక్షేమమే అంటూ ఆర్భాటం చేసిన వైసీపీకి ఆ చిన్న చిన్న పనులు పరిష్కార మార్గం కూడా దొరకలేదు. అందుకే వాటిని పరిష్కరించలేక ప్రజల్లో పలచనయ్యారు. కోట్లాది రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో అందించినా ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోయారు. కాబట్టి వైసీపీ చేసిన తప్పు పునరావృతం అవ్వకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం. మరి చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీల పరిస్థితి ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.